మళ్ళీ చాలా రోజుల తర్వాత బండి సంజయ్ గారు లైమ్ లైట్లోకి వచ్చిండు. నిన్న తన పార్టీ ఆఫీస్ అమీర్పేట్లో ఉన్నది. ఈ పార్టీ ఆఫీస్లో విలేకరులతోటి ఇష్టాగోష్ఠి జరిపిండు. ఇక ఈ సందర్భంగా బండి సంజయ్ గారు కొంచెం సంచలన వ్యాఖ్యలు చేసిండు. చాలా రోజుల తర్వాత బండి సంజయ్ గారు కనబడిండు. దాని గురించే ఈ వీడియో. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరి లైక్ చేయండి. షేర్ చేసినా చేయకుండా పర్వాలేదు కానీ లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి. అయితే విలేకరుల ఇష్టాగోష్ఠిలో బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్కు సంబంధించిన 5 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తోటి టచ్లో ఉన్నట్టుగా చెప్పిండు. ఇది ఒక సెన్సేషనల్ విషయమే. ఎందుకంటే 5 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అంటే చాలా పెద్ద విషయం. ఇది చిన్న విషయం కాదు. ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తాయి. ఒక లీడర్ మాట్లాడిండు అంటే ప్రజలకు అనుమానాలు వస్తాయి. ప్రజలు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. అదే మనం చేసే పని. సరే, ఎంపీలు అంటేనో బీజేపీలోకి వచ్చేదానికి రెడీ ఉన్నారంటే ఎంపీలు బీఆర్ఎస్ నుంచి ఎంపీలు గెలిచే పరిస్థితి లేదు కాక లేదు. 1-2 గెలిస్తే కష్టం, అదే ఎక్కువ. కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి బీజేపీలోకి రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ ఉన్నది బీజేపీని ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీలోకి వచ్చి జాయిన్ అయితే, టికెట్ కనుక కన్ఫామ్ అయితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. రేపు ఏదన్నా కేంద్ర మంత్రివర్గంలో ఇవ్వచ్చు. ఒకవేళ కనుక సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏదైనా మంత్రి పదవి ఇవ్వచ్చు అన్న ఆశతోటి ఎంపీలు వస్తారు. కానీ ఎమ్మెల్యేలు వచ్చేటానికి ఎక్కడ అవకాశం ఉన్నది? ఎమ్మెల్యేలు ఏదైనా ఆశపడితే, ఏదైనా పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీలోకి పోతారు వాళ్ళు. ఎందుకంటే రూలింగ్ పార్టీ. అవే ఇవో పనులు చేసుకుంటారు. ప్రజలకు కూడా ఏమైనా పనులు చేయగలుగుతారు. కానీ వచ్చి బీజేపీలో జాయిన్ అయితే ఎమ్మెల్యేలకు వచ్చేది ఏముండదు. ఇట్లా జరగవచ్చు. సరే, కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీ సీట్లు అడిగే ఛాన్స్ ఉన్నది. కానీ ఏదో ఎమ్మెల్యేలుగానే వచ్చి జాయిన్ అయ్యి ఉందామని మాత్రం అనుకోరు ఎవరు. బీజేపీకి ఉన్న పొజిషన్ ఏం లేదు. రాష్ట్రంలో దృష్టి పెట్టుకొని చూస్తే బీజేపీ పొజిషన్ నథింగ్. కాంగ్రెస్ పార్టీలకు పోయే ఛాన్స్ ఉన్నది. బహుశా ఎలక్షన్ల తర్వాత మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కావచ్చు. అయితే బండి సంజయ్ గారు ఇంకొక మాట అన్నారు. ఇది గమనించి కేసీఆర్, ఏది 5 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తోటి టచ్లు ఉన్నారు అన్న విషయాన్ని గమనించి కేసీఆర్ గారు తన ఎమ్మెల్యేలకు సిగ్నల్ ఇస్తాడట. ఏమని? రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో కలవబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ తోటి కలిసే, ఎన్డీఏ తోటి కలిసే పార్లమెంట్ ఎలక్షన్లకు పోతున్నది అని కింది స్థాయి నాయకులకు కేసీఆర్ సిగ్నల్స్ ఇస్తాడట. అందుకనే ఈ మధ్యకాలంలో వచ్చినాయి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 2 కలిసే పార్లమెంట్ ఎలక్షన్లకు పోతాయని. ఇగో ఇందుకు కారణం కేసీఆర్ సిగ్నల్స్ ఇస్తాడు. ఒక అవినీతిపరమైన బీఆర్ఎస్ పార్టీతోటి మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు? ఆయన ట్రేడ్ మార్క్ భాష, మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకోడు, ఎందుకంటే అవినీతిలో మునిగిపోయిన పార్టీ అని కామెంట్ చేసేది. అంటే మరీ ఎలక్షన్లు అయిపోయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయి కూడా పెద్ద ఎక్కువ టైం కూడా ఏం కాలేదు. ఎలక్షన్లకు ముందు బీజేపీ అనఫీషియల్ ఒప్పందం ఎవరితోటి ఉండేనో రాష్ట్రమంతా తెలుసు. దాని రిఫ్లెక్షనే కదా ఈ ఎలక్షన్ రిజల్ట్. దాని రిఫ్లెక్షనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రావడము. బీజేపీ పెట్టుకున్న అనఫీషియల్ ఒప్పందం వల్లనే కదా, అనఫీషియల్ పొత్తు వల్లనే కదా బీజేపీ కొలాప్స్ అయిపోయి అడుగంటిపోయింది. ఇంకా ఇప్పుడు మేము బీఆర్ఎస్ తోటి అవినీతిపరమైన పార్టీతోటి ఎట్లా పొత్తు పెట్టుకుంటాము అని క్వశ్చన్ చేయడం ఎక్కడి వరకు సమంజసం? ప్రజలు మరీ గంగిరెద్దులు కాదు కదా. 2 నెలలు కూడా కాలే ఎలక్షన్లు అయ్యి, 2 months అనుకోండి. గుర్తున్నది కదా ప్రజలకు, ఇప్పుడే మర్చిపోలే కదా. ఇంకా వచ్చి బీఆర్ఎస్ పార్టీ 5 ఏళ్ల పాలన మొత్తం అవినీతిమయం. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు ఎక్కడ తేడా ఉన్నది అని ఒక క్వశ్చన్ చేసింది. ఇంకోటి వచ్చి
బీఆర్ఎస్ పార్టీ పైన అవినీతి చర్యలు ఏవి అని ఒక క్వశ్చన్ వేసిండు. ఇప్పటి ఎలక్షన్ల ముందు వరకు ప్రజలంతా మీకేసిన క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ మీరేస్తాను, బండి సంజయ్ చేస్తాండి. ఇప్పుడు ఎలక్షన్లకు ముందు ప్రజలు వేసింది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంతవరకు వచ్చినాయి చర్యలు అని ప్రజలు క్వశ్చన్లు అడిగింది కదా. దానికి ఎక్కడ జవాబు చెప్పగలిగిండ్రు మీరు? మీరు తీసుకున్న చర్యలు ఏంది ఆ విషయంలో? కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం మీద, మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వచ్చు కదా, మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తలేరు? లిక్కర్ స్కామ్ కేసు ఏమైంది? ఎందుకు పెండింగ్లో పడ్డది ఎలక్షన్ల ముందు? ఇవన్నీ విషయాలు తెలుసు కదా. వచ్చి మళ్ళీ మీరు బీఆర్ఎస్ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీని అడుగు ఎక్కడిది? మీరు తీసుకునేది మీరు ఎంతవరకు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఇంకొక మాట అన్నారు, అవినీతి పరులు కాని నాయకులు ఏ పార్టీ వారినైనా కూడా మేము బీజేపీలో జాయిన్ చేసుకుంటాము అన్నారు. దీనికి ఉల్టా అనాలి అసలు. అవినీతి పరులైన ఏ నాయకులైనా ఏ పార్టీ వారినైనా మేము బీజేపీలో జాయిన్ చేసుకుంటాము అని అనవలసింది పొరపాటున ఉల్టా అన్నాడు బండి సంజయ్ గారు. అవినీతి పరులు కాని వాళ్ళు ఎవరున్నారు మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు? వేరే పార్టీలు ఎవరన్నా ఉన్నారా? అవినీతి చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హేమంత విశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి 2015లో ఏ పార్టీలో ఉండే? కాంగ్రెస్ పార్టీలో ఉండే. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చిండు. దేనికి వచ్చిండు బీజేపీకి? హేమంత విశ్వ శర్మ మీద ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి? రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నోసారి ఆరోపించింది దేశంలో హేమంత విశ్వ శర్మ అంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి లేడు అని. ఇది నేననే మాట కాదు, రాహుల్ గాంధీ అన్నాడు. ఒక్క హేమంత విశ్వ శర్మ మీదనే కేసులు ఉన్నాయా? ఈడీ కేసులు లేతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉన్నాయా ఈడీ కేసులు? మీ నాయకుడే కదా, పార్టీ నాయకుడు, తెలవాలి కదా మీకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది మీద ఈడీ కేసులు ఉన్నారు? అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఈడీ కేసులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవినీతి పరులు కాని వాళ్ళని ఎవరినైనా మేము బీజేపీలో జాయిన్ చేసుకుంటాము. ఎక్కడన్నా పొంతన ఉన్నదా? ఈ స్టేట్మెంట్కు బీజేపీ చేసే చర్యలకు ఎక్కడన్నా ఒక 10% పొంతన ఉన్నదా? అజిత్ పవార్, శరద్ పవార్ అన్నప్పుడు ఎన్సీపీ పార్టీ ఎన్ని వేల కోట్ల కుంభకోణం ఉండే? 70,000 కోట్ల కుంభకోణం ఉండే అజిత్ పవార్ మీద. ఎవరు చెప్పింది ఈ మాట? ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిండు. ఎన్ని రోజుల ముందు చెప్పిండు నరేంద్ర మోదీ గారు? ఎన్ని రోజులకు జాయిన్ అయ్యిండు అజిత్ పవార్? పార్టీని చీల్చి, ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు. నరేంద్ర మోదీ గారు ప్రకటించినాక 70,000 కోట్ల కుంభకోణము ఉన్నది అని ప్రకటించినాక 5వ రోజే 5th డేనే అజిత్ పవార్ను తీసుకొని బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఆయనతోటి వచ్చిన ఎమ్మెల్యేలను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేసిండు. అంటే దీని గురించేనా ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్? ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి 30 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని శివసేన పార్టీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు. దేనికి జాయిన్ అయ్యిండు? ఈడీ కేసులు లేవా ఆయన మీద? ఛగన్ భుజబల్ మహారాష్ట్ర లీడరే, ఈడీ కేసులు లేవా? ప్రఫుల్ పటేల్ ఈడీ కేసులు లేవా? ఇట్లా ఒక పెద్ద లిస్టే ఉన్నది కదా. బీజేపీలో జాయిన్ అయిన అవినీతి పరులు, ఇతర పార్టీల అవినీతి పరులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న ఒక పెద్ద లిస్టే ఉన్నది. మరీ ప్రజలను ఇంత తెలివి లేని వాళ్ళు అనుకుంటే ఎట్లా? మరీ ప్రజలకు ఆ మాత్రం తెలివి, ఇంగిత జ్ఞానం లేదా? కనీసం మాట్లాడకుండా ఉంటేనన్నా ఏదో కొంత పరువు తగ్గుతుంది. కానీ మరీ ఉల్టా మాటలు, ఎంత వ్యతిరేకమైన విరుద్ధమైన మాటలు మాట్లాడతా అంటే
మరి ప్రజలు పిచ్చోళ్ళా, లేకపోతే ప్రజలకు తెలియదు అనుకుంటారా, లేకపోతే మభ్య పెడతాము ఎల్లకాలం అనుకుంటారా? ఇంతగాని మభ్య పెడతారు. ఈ మభ్యపెట్టి ఇట్లాంటి స్టేట్మెంట్లతోటి బీజేపీకి నష్టం వాటిల్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది ఇట్లాంటి స్టేట్మెంట్ల వల్లనే. చాలా రోజుల తర్వాత బండి సంజయ్ గారు పెట్టక ఓ ఇష్టాగోష్ఠి పెట్టి దాంట్లో ఈ స్టేట్మెంట్లు ఇచ్చి ఇంకా ప్రజల నుంచి క్వశ్చన్లు ఎక్కువనే చేసిండు. మామూలుగా జనరల్గా మాట్లాడినా అయిపో, దీంతో ప్రజలలో ఇంకెక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అన్ని డౌట్సే వస్తాయి. వేసుకుంటారు కదా వాళ్ళు కూడా క్వశ్చన్స్ వేసుకుంటారు కదా, ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అని, ఇందులో ఎంత నిజం ఉన్నది అని.